హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్. ఈరోజు మీ ముందుకి ఆల్టో 800 తీసుకొచ్చాను. కేవలం 54,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ బండి అండి. కేవలం 54,000 మాత్రమే తిరిగింది. కండిషన్ ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం. సింగిల్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్ బ్రేకు, 2 పవర్ ముందలు వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ వస్తాయి. వెహికల్ వచ్చేసి మనకు డార్క్ అండ్ గ్రే కలర్, అంటే లైట్గా బ్లాక్ అండ్ కలర్ ఉంటుంది అనమాట. ఆ కలర్లో ఉంది. ఎక్సలెంట్ ఉంది కండిషన్ మాత్రం. ఫుల్ ఒరిజినల్ పెయింట్, ఎక్కడ కూడా పెయింటింగ్ అనేది కాలేదు. రస్ట్ కూడా రాలే. బండి 17 మోడల్న సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఈ బండికి. కొన్ని బండ్లకు రావు. సింగిల్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్ బ్రేకు, 2 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, పవర్ స్టీరింగ్ అన్నీ ఉన్నాయి బండికి ఫీచర్స్. కండిషన్ కూడా బాగుంది. ప్యూర్ పెట్రోల్ బండి. 1 లీటర్కి కరెక్ట్ 25 మైలేజ్ ఇస్తుంది. మీరు కరెక్ట్ 25 మైలేజ్ మీరు ఒకసారి బండి తీసుకుపోండి. ఒక 100-200 కిలోమీటర్ పోయి రండి. పోయి వచ్చి నాకు అమౌంట్ ఇచ్చి బండి తీసుకుపోండి. అంతే గ్యారంటీగా చెప్తున్నా. బండికి ఏ పీసు రిప్లేస్ కాలేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఒకసారి బండి మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను. నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు బండి ఓకే అనుకుంటే బండి కొనుగోలు. ఎక్సలెంట్ ఉంది, కానీ మిస్ చేసుకోకండి. 100% చెప్తున్నా. బండి మాత్రం బాగుంది. ఇందులో విఎక్స్ఐ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి విఎక్స్ఐకి ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం చాలా బాగుంది. విఎక్స్ఐలో ఉన్న ఆప్షన్సే దీనికి ఉన్నాయి. ఎల్ఎక్స్ఐకి చాలా బాగుంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ అంటే మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఇట్లాంటి బండ్లలో ఎయిర్ బ్యాగ్స్ రావు ఎక్కువ శాతంగా. దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది. 17 మోడల్ చాలా బాగుందండి. ఒకసారి బండి రివ్యూ మొత్తం చూపిస్తాను. చూసిన తర్వాత మనకు స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి ఫోన్ చేయండి. వెహికల్ అయితే కండిషన్ మాత్రం ఒరిజినల్ ఉందన్న. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్, చాలా బాగుంది. ఒకసారి ఇంజన్ ఇట్లా మొత్తం చూపిస్తే చూడండి. ఓకే, వెహికల్ ఒక ఫ్రంట్ సైడ్ వీడియో. ఇంజన్ చూసుకోవచ్చు మీరు. హైబ్రిడ్ ఇంజన్, 25 కిలోమీటర్ ఇస్తుంది పక్కా మైలేజ్. 25 కిలోమీటర్ 100% చూసుకోవచ్చు. సస్పెన్షన్లు కూడా మనకు ఆల్రెడీ కస్టమర్ వేయించిండు. 44,000 తిరిగినప్పుడు వేయించిన అన్నాడు. ఇప్పుడు 54,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ 54,000కు ఇప్పుడు ఇట్లే ఉన్నాయి సస్పెన్షన్లు. 44,000 తిరిగినప్పుడు వేయించిండు. 54,000 తిరిగింది. ఇప్పటికి సస్పెన్షన్లు ఇట్లే ఉన్నాయి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. చెస్ట్ నెంబర్ ఓకే, బండి నెంబర్ కూడా ఉంది. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ వచ్చి బండి తీసుకోపోండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎందుకంటే బండి బాగుందని నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి వచ్చి చూసి అర్థమైపోతుంది. ఓకేనా. వెహికల్ ఒక టైర్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, 40% ఉన్నాయి. వెహికల్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ అనేది కాలేదు. ఇది ఒక్క సైడు మనకు డెంట్ ఉంది. అర్థమైంది కదా. మనకు బైకు తగిలినందుకు బైక్ హ్యాండిల్ అనేది తగిలింది అని చెప్పిండు ఓనర్. ఇంతే, కానీ ఇది అస్సలు పెయింట్ కాలేదు. పెయింట్ అయితే అస్సలు కాలేదు. ఒరిజినల్ కలర్ ఉంది, కనబడుతుంది కదా. పెయింట్ కాలేదు. చాలా నీట్ కండిషన్లో ఉంది బండి మాత్రం. ఓకే, వెహికల్ ఒక రైట్ సైడ్ వీడియో చూసుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి. నేను వీడియోలో ఎట్లా చెప్తానో అట్లే ఉంటుంది బండి. ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి నన్ను నమ్మి వస్తారు కాబట్టి నీకు ఉన్నది ఉన్నట్టే మేము చెప్తామన్నమాట. అట్లా మనకు డోర్ వేజర్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా చూసుకోండి. ఓకే, వెహికల్కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఆ ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది. ముందర డోర్లు చూసుకోవచ్చు, కనబడుతుంది కదా. ముందర డోర్లు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఏ ఒక్క పీసు రిప్లేస్ కాలేదు బండికి. బంపర్లు, బ్యానెట్, డిక్కీ, మనకు ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు మొత్తం కూడా టోటల్గా మనకు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. ఓకే, చాలా బాగుందండి బండి అయితే. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. దయచేసి ఈ వెహికల్ మాత్రం వదులుకోకండి. ఓకే, మంచి కండిషన్లో ఉంది బండి. ఇప్పుడు ఒకసారి రీడింగ్ చూపిస్తాను చూడండి. రీడింగ్ వచ్చేసి కూడా మనకు చాలా తక్కువ తిరిగింది బండి. 54,000 తిరిగింది. 17 మోడల్. ఓకే, బయటలో మనకు రీడింగ్ చాలామంది మార్చి అమ్ముతారు. మా దగ్గర అట్లా చూస్తున్నారు కదా. 54,016 కిలోమీటర్స్ తిరిగింది. లోకల్ రీడింగ్ వచ్చేసి 4 కిలోమీటర్ తిరిగింది. ఓకే, 54,000 తిరిగింది. ఇది వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కనబడుతుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎయిర్ బ్యాగ్ అని పేరు కనిపిస్తుంది కదా. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఏ బండి కూడా రాదు. ఇట్లాంటి బండ్లకు స్టీరింగ్ అనేది వేరే ఉంటుంది. ఇది ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కాబట్టి దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. చిల్ ఏసీ కూడా ఉంది. మళ్ళీ ఏసీ చాలా చిల్ వస్తుంది. ఒకసారి బండి చాలు చేసి ఏసీ చూపిస్తా చూడండి. ఓకే, బండి స్టార్ట్ అయింది. మళ్ళీ బంద్ చేస్తున్నా, చూసుకోవచ్చు. ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన. ఓకే,
చూడవచ్చు, మనకు డిస్ప్లే పైన ఎటువంటి లైట్స్ అనేది రావట్లేదు, పార్కింగ్ లైట్లు ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏసీ చార్జ్ చేద్దాం. ఎప్పుడైనా సరే బండి ఏసీ చార్జ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇట్లా పెట్టి మనం డైరెక్ట్ ఏసీ వస్తాం, అట్లా వద్దొద్దు. మనకు ఫస్ట్ ఏసీ బటన్ ఒత్తిన తర్వాత ఒక్క పాయింట్ పెట్టాలి స్టార్టింగ్, గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే. ఇట్లా ఒక పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక పాయింట్ ఇట్లా పెంచుకుంటూ రావాలి. కానీ ఒకటేసారి మనం ఇట్లా ఏసీ బటన్ నొక్కి ఒకటేసారి ఇట్లా అంటాం డైరెక్ట్గా. అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న మనకు బేరింగ్లు, లోపల ఉన్న వైరింగ్ అనేది కాలిపోతుంది. కాలిపోయి ఏసీ అనేది చాలా తక్కువ వస్తుంది. ఏసీ తక్కువ వచ్చి పడిపోతుంది టోటల్గా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏసీ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్త వాడండి. ఇంకా బ్యాటరీ కూడా ఉంది బండికి, కొత్తదే. ఏసీ అయితే చిల్లు వస్తుంది చూడండి. మనకి ఇది ఏసీ సైడ్ ఉంటుంది, ఇక్కడైతే హీటు, ఇక్కడైతే ఏసీ. 1 పాయింట్ పెట్టినా ఇగో ఏసీ చాలా చిల్లు వస్తుంది, చాలా కూల్ అంటే చాలా కూల్ వస్తుంది. ఒక్క పాయింట్కే చూడండి, ఒకటే పాయింట్ పెట్టినా కనబడుతుంది కదా. 2 పాయింట్లు పెడతాం, 2 పాయింట్లు పెట్టినారు చూస్తున్నావా. బ్యాగ్స్ మనకు ముందర వైబర్స్ కూడా కనిపిస్తుంది కదా, వైబర్లు కూడా తిరుగుతున్నాయి. ఎందుకంటే నేను నమ్మకంగా బండ్లు ఇస్తాను కాబట్టి అదే నమ్మకంతో మీరు నా దగ్గరకు వచ్చి బండ్లు తీసుకెళ్ళండి. నేను వీడియోలో చెప్పిన విధంగానే ఉంటుంది బండి, తేడాలు ఏమి ఉండవు. ఇంకా ఈ బండికి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, కనబడుతుంది కదా. మనకు 75% ఉన్నాయి, 75% సీట్ కవర్స్. అంటే షోరూమ్ నుంచి వచ్చినాయి కాదు, ఆల్రెడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు, ఎక్స్ట్రా వేయించుకున్న సీట్ కవర్సే కనబడుతున్నాయి కదా. మొత్తం చూసుకోండి, సీట్ కవర్స్ కూడా చూసుకోండి క్లారిటీగా. ఓకే, డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మాన్యువల్ విండోస్ వస్తాయి చూడండి. ఓకే, ఇక్కడ 2 పవర్ విండోస్ వస్తాయి గేర్ బాక్స్ పక్కన. ఇది మాన్యువల్ గేర్ బాక్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. ఓకే, చూసుకోండి, మొత్తం చూసుకోండి. నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు వేరే బండి ఇట్లాంటి బండి సేమ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ స్టీరింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని పోండి. ఎయిర్ బ్యాగ్ ఉంటే మంచిది. బండి అనేది చాలా కండిషన్లో ఉంటేనే ఎయిర్ బ్యాగ్ అనేది పెడతారు. ఎందుకంటే ఇట్లాంటి బండ్లలాగా ఎయిర్ బ్యాగ్స్ అనేది రావు. మన దగ్గర అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకే, మీరు మొత్తం చూసుకోండి. బండి అంతా ఎక్కడ కూడా పెయింట్ అనేది కాలేదు, ఒరిజినల్ పెయింట్ ఉంది బండికి 100%. డైరెక్ట్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇది పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు రావచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. ఆంధ్ర వాళ్ళకైతే పనిచేయదు ఈ బండి. టీఎస్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా 30% ఉంది. ఇంకా ఇవి వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే అని చెప్పిండు మనకు ఓనర్. ఇక్కడ మనకు షోరూమ్ నుంచి ఈ టైర్స్ వేయించుకున్నాడు, తర్వాత ఈ టైర్లు వేయించుకున్నాడు. ఇప్పుడు టోటల్గా 4 టైర్లు అయితే కొంచెం నార్మల్ కండిషన్ ఉన్నాయి. ఇంకా స్టెప్నీ అయితే ఎలా ఉందో చూడలేదు. ఓకే, ఇంజన్ అయితే హైబ్రిడ్ ఇంజన్. ఒకసారి బ్యాక్ కంప్రెజర్ కొడుతుందా లేదా కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఒకసారి బండి స్టార్ట్ చేస్తాను చూడండి. బండి స్టార్ట్ చేసి బ్యాక్ కంప్రెజర్ కొడుతుందా లేదా నీకు చూపిస్తాను. నచ్చితేనే కాల్ చేయరు, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఇది పవర్ విండోస్ ఇక్కడ మనకు. ఎందుకంటే అద్దాలు ఎప్పుడైనా సరే బండి మొత్తం అద్దాలు క్లోజ్ చేసి బండి చాలు చేయొద్దండి. లాక్ లోపల ఉంటుంది కాబట్టి లాకులు పడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అద్దం దింపుకొని బండి చాలు చేయాలి. ఓకే, కనబడుతుంది కదా బ్యాక్ కంప్రెజర్. ఆయిల్ కూడా చేంజ్ చేశారు, కనబడుతుంది కదా, ఆయిల్ చేంజ్ చేసే ఉంది ఈ బండికి. ఇట్లా రేస్ అనేది స్పీడ్గా ఈ బండికి చూడండి. బ్యాక్ కంప్రెజర్ కూడా వస్తుందా లేదా. మనకు ఆయిల్ అయితే కొట్టట్లేదు, కనబడుతుంది. బస్ చాలిగా ఓకేనా. ఇంజన్ అయితే చాలా స్మూత్, పర్ఫెక్ట్ కండిషన్. 54,000 తిరిగింది కాబట్టి పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ మాత్రం, చాలా బాగుంది. హైబ్రిడ్ ఇంజన్ ఇది. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు మీరు, 2024 బ్యాటరీ, బిల్లు కూడా ఉంది బ్యాటరీకి. ఓకే, ఇక ఈ బండికి ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఉందా లేదా అని అయితే నేనైతే ఓనర్ని అడగలేదు. ఒకవేళ ఉంటే మీ అదృష్టం, లేకుంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకేనా. వెహికల్ అయితే 100కి 100% జెన్యూన్గా ఉంది, చాలా బాగుందన్న. తక్కువ బడ్జెట్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఇట్లాంటి బండ్లే మనకి ఇంకా చాలా చీప్ రేట్లో వస్తాయి. కానీ ఈ బండ్లకు ఎయిర్ బ్యాగ్స్ అనేవి తక్కువ అన్న రావడం. ఈ బండికి ఎయిర్ బ్యాగ్ ఉంది, ఏబిఎస్ బ్రేక్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాక్ ఉంది, న్యూ బ్యాటరీ ఉంది. బండి ఒరిజినల్ ఉంది, 100% జెన్యూన్గా ఉంది బండి. కాబట్టి
రేట్ అనేది మనకు ఓనర్ కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తుండు. మీరు వస్తే నేను మాట్లాడిస్తా, దానికి ఏం లేదు. ఓనర్ని పిలిపిస్తా, ఓనర్ని మీ ముందర కూర్చోబెట్టి ఇద్దరికి డీల్ ఓకే చేపిస్తా. డీల్ ఓకే అయిన తర్వాత నేను 5,000 మీ దగ్గర తీసుకుంటా, బండి సేల్ చేసినందుకు ఆయన దగ్గర 5,000 తీసుకుంటా. ఇద్దరి దగ్గర సరే 5,000 తీసుకొని బండి అనేది డెలివరీ ఇచ్చేస్తా. ఓకేనా? వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఇప్పుడు వెహికల్ ప్రైస్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఒకసారి వెహికల్ రివ్యూ కూడా చూసుకోండి. ఓకే, చాలా బాగుంది వెహికల్, చూడండి మంచి కండిషన్లో ఉంది. ఒరిజినల్ ఉంది, పెయింట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నా దగ్గర లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది, కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాం. మనకు ఆ డోర్ పక్కల ఒక్కటే చూడండి డ్యామేజ్ ఒక్కటి ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఒక్కటే డ్యామేజ్. అది కూడా కలర్ గిల్లర్ ఏం కాలేదు, ఒరిజినల్ ఉంది అది కూడా. ఓకేనా సాయి? ఇప్పుడైతే బండి రన్నింగ్లోనే ఉంది. బండి సౌండ్ కూడా మీరు వినొచ్చు, కనబడుతుందేమో చూడండి. బండి కూడా రన్నింగ్లోనే ఉంది. ఓకే, చాలా బాగుంది బండి, చాలా నీట్గా మెయింటైన్ చేసిండు కస్టమర్. సింగిల్ ఓనర్ బండి 54,000 తిరిగింది కాబట్టి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు రేట్ అనేది పెడతాను, చూడండి. అన్న వెహికల్ అంతా రివ్యూ చూశారు కదా. వెహికల్కి వచ్చేసి సెంట్రల్ లాక్ ఉంది, పవర్ విండోస్ 2 ఉన్నాయి, ఏబిఎస్ బ్రేక్ వచ్చింది, స్టీరింగ్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. వెహికల్కి 2 పవర్ విండోస్ ఉన్నాయి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉన్నాయి. కానీ వెహికల్ ఒరిజినల్ ఉంది, 100కి 99% ఒరిజినల్ ఉంది బండి. 54,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ బండి కాబట్టి చాలా బాగుందన్న. ఇక వెహికల్కి కస్టమర్ చెప్తున్న రేట్ వచ్చేసి 2,45,000 రూపాయలు. ఫస్ట్ నా దగ్గర ఏమన్నా అంటే 2,60,000, 2,70,000 అన్నాడు. ఎందుకంటే వెహికల్ని కూడా చూస్తే మనము ఒకటి మన 2,20, 2,40, 2,50 వరకు కూడా పెట్టవచ్చు. కాకపోతే ఒక విషయం ఏంటంటే వెహికల్ జెన్యున్గా ఉంది కాబట్టి మోడల్ చూడకుండా వెహికల్ మీకు నచ్చితే డైరెక్ట్ అమౌంట్ 10,000 ఎక్కువైనా సరే తీసుకెళ్ళండి. ఎందుకంటే వెహికల్ చాలా బాగుంది, 100% చెప్తాను. నాకే నచ్చింది వెహికల్, మీకు 100% నచ్చుతుంది. కాబట్టి ఈ వెహికల్ చూసుకోండి, 100% జెన్యున్గా ఉంది, చాలా బాగుంది వెహికల్. కస్టమర్ ధర వచ్చేసి 2,45,000. ఇది ఫిక్స్ అమౌంట్ కాదు, ఇందులో అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మళ్ళీ చాలా రేటు తగ్గుతుంది అని మీరు ఆశపడకండి, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ రండి. 2,45,000 అంటే 2,30 కానీ 2,25,000 కానీ ఇవ్వచ్చు, చెప్పలేము ఇక. కానీ 2 లోపల అంటే అసలు ఎవరు కూడా ఈ బండిని అడగండి. వేరే బండ్లు చూసుకుంటా అంటే వచ్చి చూసుకోండి. కానీ వెహికల్ చాలా జెన్యున్గా ఉంది, 100కి 99% జెన్యున్గా ఉంది వెహికల్ కాబట్టి చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ కోసం రండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి. 2,45,000లో బార్గెనింగ్ ఉంటుంది. బండి సేల్ అయిన తర్వాత మీ దగ్గర 5,000, బండి అమ్మినందుకు ఆయన దగ్గర 5,000 కమిషన్ తీసుకొని బండి అనేది డెలివరీ ఇచ్చేస్తాం. మేము పేపర్స్ అనేది టోటల్గా మీకు చేతికి అందేంత వరకు బాధ్యత అంతా నేనే తీసుకుంటా. ఓకేనా? ఎన్ఓసి పేపర్లు కానీ సీసీ పేపర్లు కానీ మొత్తం కూడా క్లియర్గా మీకు 15 రోజులల్లో మీ చేతికి వచ్చేస్తాయి పేపర్స్. మీరు తీసుకొని వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక చాలా బాగుంది వెహికల్. ఇక దీనికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన మనం లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 17 మోడల్, 2017 మోడలు. సెంటర్ లాకింగ్ ఉంది, 2 పవర్ విండోస్ ఉన్నాయి, ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మాన్యువల్ విండోస్ ఉన్నాయి, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది, ఏబిఎస్ బ్రేక్ ఉంది, పవర్ స్టీరింగ్, లగ్జరీ సీట్లు కూడా మనకు చూసారు కదా 60-70% ఉంది. కాబట్టి 2,45,000లో బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మళ్ళీ ఒక వెహికల్తో మేము ముందుకు వస్తాను. బై. ఓకే.